పుట్టుడు ఎట్లా పుడుతుందా అనేసి అది తప్పు. ఎట్లా పుట్టినా సరే అది తాలు. ఇప్పుడు నువ్వు ఆ మైండ్ సెట్ నీకుందనుకో, ఎట్లా పుడుతుందో అని ఆలోచన ఉంటే ఏమవుతుంది అంటే, ఒకవేళ బేబీ మంచి లేకపోతే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎట్లా పుట్టినా సరే ఆ దేవుడు మనకు మన అందులో ఉన్నది కాబట్టి ఆ దేవుడు మనకి ఇస్తున్నాడు. మన తలరాతలు ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అని అదే అనుకొని ఇప్పటిదాకా కాదు, ఎప్పుడైనా అదే అనుకో. మంచి ఉన్నా లేకున్నా మన జీవితాంతం వాళ్ళని పోషించుదాం, చూసుకుందాం. అదే నమ్మకంతో ఉండు. ఎప్పుడు కూడా మాట రావద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. అందరు ఎట్టున్నారు? మంచున్నారా? మా బావ అయితే నన్ను పట్టించుకుంటలేడు, నన్ను ఎటు తోలకపోతలేడు. మా బావ అయితే నన్ను పట్టించుకుంటలేడు, నన్ను ఎటు తోలకపోతలేడు. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నాకేమో ఇంట్లుంటే మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూసిర్రు కదా మొన్న మా పెద్ద బావలతోని, మా మరుదులతోని, అందరితోని కలిసి రాళ్ళవా కూడా వేయండు. నన్ను తోలుకోలే. ఇప్పుడు సాగర్ బండి పట్టుకొని మా ఇంటికి వేయండు. సాగర్ బండి పట్టుకున్నాడంటే ఎటు పోతుండని అర్థం. పోయి బావా నేను కూడా అత్తా, ఎటు పోతున్నావని అడుగుతా. అప్పుడు ఏమని సమాధానం చెప్తాడు చూద్దాం. తోలుకపోతా అంటే ఏమన్నా, తోలుకపోను అంటే మాత్రం ఖచ్చితంగా లొల్లి ఎత్తా. సరేనా? ఎట్లా ఎత్తానో చూడుది. నువ్వు ఇట్రా. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ ఏం చెప్పిర్రు? ఈ టైంలో ప్రాంకులు తీయద్దు, ప్రాంకులు తీస్తే నీకు ఇబ్బంది అవుతుంది, మన బుడ్డునికి ఇబ్బంది అవుతుంది. అంటే ఈ టైంలో ఎవరు బాధపడ్డా మంచిది కాదు. అందుకే ఎవరన్నా ఒక్కళ్ళు పుట్టినాక ప్రాంకులు చేద్దాం, సరేనా? నేను ప్రాంక్ ఇత్తలేను బావా, నిజంగానే. నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు మరి? నేను ప్రాంక్ ఇత్తలేను బావా, నిజంగానే. నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు మరి? ఇప్పుడు నీకు ఏం తెలియాలి చెప్పు, ఏం కావాలి? నువ్వు ఇప్పుడు ఎటు పోతున్నావు? పెళ్ళికి పోతున్నా. అయ్యో సరే, నీకు ఏమన్నా అడగాలనిపిస్తే నాకు కూడా అడగాలనిపిస్తుంది నిన్ను, సరేనా? ఇద్దరిట్లో ఎవరికి అడగాలనిపించినా ఒక దగ్గర కెమెరా పెట్టుకొని కుర్చీలో కూర్చొని మంచిగా నిదానంగా చెప్పుదాం. నువ్వు ఇట్లా గోడల మీద పెట్టినావు అనుకో, ఆ ఫోన్ వలిగిందా 20,000. ఏ సంవత్సరంకో 2 సంవత్సరాలకు ఓడం అవుతుంది మళ్ళీ ఫోన్. అర్థమైందా? ఇంకోసారి గోడల మీద పెట్టకు. నేను పెడితే ఎట్లా పెడతా, ఏదన్నా బండన్నా ఇటుక పిల్లన్నా అడ్డం పెడతా, లేకపోతే తువ్వల్ల మంచిగా కింద పడకుండా అయితే ప్లాన్ చేసి పెడతా. ఇట్లా డైరెక్ట్ ఇక్కడ పెట్టినావు ఎట్లుంటుంది చెప్పు. సరే, నీకేమన్నా డౌట్ ఉంది కదా, ఒక దగ్గర కూర్చొని చెప్తుందా? చెప్పు నవ్య, నీ బాధ ఏంటి చెప్పు. ఇప్పుడు నేను ఎందుకు తీసుకుపోతలేనన్నా? అవును కానీ నువ్వు కన్నద్దలేనికి ఎట్టినవే, ఇటు పెళ్ళిపోతున్నావే మొన్న. నేను పెళ్ళిపోతలేను, మరి నువ్వెందుకు ఎట్టినావు? నువ్వు పెళ్ళిపోతున్నావు ఇప్పుడు. నేను పెళ్ళికోకున్నా గానీ పాపని అంటున్నా కదా, నేను పెట్టుకోవాలి కన్నద్దాలు. గొడ్డలు లెక్కున్నాయి నీకు. ఇగో నిన్నెందుకు తీసుకుపోతానో కారణం చెప్తా, కానీ నువ్వు చెప్పు, ఎందుకు తీసుకుపోవాలో చెప్పు. కారణమా చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు పోతే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేది. అమ్మ ఎట్లయినా పనికొస్తుంది, నీకు ఆ ముచ్చట ఎప్పుడో తెలుసు. మా అమ్మ పనికొస్తుంది కాబట్టి నువ్వు అటు పోతే నాకు ఇంట్లో బోరింగ్ కొడుతుంది. మా బావ లేడు, మా బావ నాతో అయిపో అట్లా అనిపిస్తుంది. అదే నీతో నచ్చింది అనుకో, నీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నాకు మనశ్శాంతి కూడా ఉంటుంది. ఇంట్లో ఉంటే లేని ఆలోచనలు వస్తున్నాయి నాకు. చెప్పాలనా? నేను ఎటు పోయినా నీకోసం తొందరగా చెప్తున్నా. ఇప్పుడు నేను పోయి పెళ్ళికి పోతున్నా, పోయి అక్కడ ఉండా, కొంచెం తిని ఫ్రెండ్స్ తోటి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తా. అది నీకు తెలిసే కదా. నేను పోయి ఒకరోజు మొత్తం అటే ఉంటే నీకు బాధ అనిపించాలి, అటు పోయి టచ్చుడేనా. నేను పోయి ఒకరోజు మొత్తం అటే ఉంటే నీకు బాధ అనిపించాలి, అటు పోయి టచ్చుడేనా.
అటు పోయి ఇటు వచ్చుడే కానీ నేను ఒక్కదాన్ని ఉండేసరికి నాకు ఏదేదో ఆలోచనలు పడుతున్నాయి, అంత ఎట్లెట్లా అనిపిస్తుంది మనసు అంతా. అటు పోయి ఇటు వచ్చుడే కానీ నేను ఒక్కదాన్ని ఉండేసరికి నాకు ఏదేదో ఆలోచనలు పడుతున్నాయి, అంత ఎట్లెట్లా అనిపిస్తుంది మనసు అంతా. ఏం చేయాలి ఈ టైంలో అన్నట్టు ఇట్లానే ఉంటుంది. అదే నీతో నచ్చింది అనుకో. నువ్వు ఆలోచించుడు తప్పు. వేరే వేరే ఆలోచనలు ఎట్లా చెప్పు, మన మనసే కదా. మనం ఏది ఆలోచిస్తే అది అత్తయ్య అన్నట్టు. నువ్వేం చేయాలంటే వేరే వేరే ఆలోచనలు వచ్చినప్పుడు దేవుళ్ళని తలుసుకోవడం కానీ, ఇంకా వేరేది ఒక బుక్ తీసి చదువుకోవడం కానీ, ఏదన్నా కూడా అంటే ఆలోచన రాకుండా దాన్ని అక్కడికి డిలీట్ చేయాలి. అట్లానే ట్రై చేస్తున్నా కానీ ఇక అవి అట్లనే వస్తున్నాయి. నాకేమో మనశ్శాంతి అనిపించలేదు ఇంట్లో కూర్చునుడుకు. మొన్నటిదాకా వెళ్ళొద్దు మేడం అన్నారు కదా, బయటకు తిరగకు, అటు ఇటు లాంగ్ డ్రైవ్ వేయకు అట్లా అనేసరికి ఇంట్లోనే ఉన్నా. మేడం ఇప్పుడు ఏమన్నది, నువ్వు వాకింగ్ వేయాలి, నువ్వు నార్మల్ డెలివరీ కావాలి అని అన్నది కాబట్టి అట్లా అన్నది. ఇంట్లో పని మొత్తం చేసుకోమన్నది, బట్టలు బోళ్ళు వాకింగ్ చేయమన్నది. కానీ వేరే ఊరు తిరగమనలేదు. కానీ అగో వేరే ఊరు, ఇంట్లో అయినా అదే వాకింగ్, వేరే ఊరికైనా అదే వాకింగ్ కానీ. అదే మరి నువ్వే అదే వాకింగ్ అంటున్నావు కదా, ఇంట్లోైనా బయటైనా అదే వాకింగ్ కాబట్టి ఇంట్లోనే చేసుకో. అంటే ఇంట్లోైనా హాల్ అయినా బయట రోడ్డు మీద, మన ఇంటి ముందర అయితే వేరు. నాతో తీసుకోపోమంటే ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి పోతా, బ్రదర్స్ తోటి పోతా. వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చుకుంటే నిన్ను తీసుకుపోతే ఏం కాదు. వాళ్ళ భార్యలు అత్తలేరు కాబట్టి నిన్ను తీసుకుపోతే తప్పు కదా. వాళ్ళు అంటే వాళ్ళతోని కాకుండా మనం ఎప్పుడన్నా సపరేట్ గా పోదాం అనుకుంటే పోవచ్చు. నువ్వు ఎట్లా దొరకపోతున్నావు ఏమన్నా? వాళ్ళు అంటే వాళ్ళతోని కాకుండా మనం ఎప్పుడన్నా సపరేట్ గా పోదాం అనుకుంటే పోవచ్చు. నువ్వు ఎట్లా దొరకపోతున్నావు ఏమన్నా? చెప్పు. ఈ టైంలో అద్దనే తీసుకుపోతున్నాను, లేకపోతే అటు ఇటు తిరిగే వాళ్ళం కదా. మొన్న ఎక్కడికేనా చెప్పు, బావలతోని మరుదులతోని కలిసి పోయినావు, నన్ను దొరకవేనా? రాలేవు. అంటే వాళ్ళతోని పోడు పోయినావు కరెక్టే, కానీ నన్ను తోలుకొని నువ్వు సపరేట్ గా పోవాలి కదా. సరే ఇప్పుడు పోదామా? ఇప్పుడు పోదామంటే తోలుకొని పోతా. ఇప్పుడు అంటే అద్దు. ఇప్పుడు ఎందుకు అద్దు? మళ్ళీ ఇప్పుడు తోలుకుపోవాలంటే ఇప్పుడు ఏమద్దు అనమాట. అంటే అది రాళ్ళబాబు జారుతుంది, రాళ్ళు ఉంటాయి ఈ టైంలో ఎట్లా? అంటే అది రాళ్ళబాబు జారుతుంది, రాళ్ళు ఉంటాయి ఈ టైంలో ఎట్లా? అల్లకెళ్ళి నడుచుడే కష్టం. వచ్చినా నువ్వు స్నానం చేయవు, జారవు, ఎంజాయ్ చేయవు. అందుకే అదే ఇడు పుట్టినాక కొంచెం పెద్ద పెరిగినాక ఎటంటే అడు తిరగచ్చు మంచిగా కలిసి. అక్కడికి కాకుంటే వేరే కాడికి కొండవరాదు నన్ను. వేరే కాడికి అంటే ఇట్లనే ప్రశాంతంగా ఉండే ప్లేస్లు ఏవి లేవా నీకు తెలియదా? ప్రశాంతంగా మనశ్శాంతి ఎక్కడుంటది, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్లేసులు నీకు తెలియదా? ప్రశాంతంగా మనశ్శాంతి ఎక్కడుంటది, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్లేసులు నీకు తెలియదా? ప్రెగ్నెంట్ కాకముందేమో అన్నిటికి గొడవ వేయండు. దా కొట్లకు పోదామా, అటు పోదామా, గిడికి పోతుందని అత్తవాయే అని అంటుండే. ఇప్పుడేమో ఇట్లున్నా కానీ ఇంకా నేను టెన్షన్ పెట్టుకొని ఇట్లుంటే అట్లున్నా కానీ కూడా తోలుకపోతలేడు. తొందర అయితే అత్తున్నావు కానీ తోలుకపోతలేవు. చెప్పాలనా? నిజంగా చెప్పాలంటే అప్పుడు ఎందుకు తీసుకుపోయినా తెలుసా? నేను కొట్లకు పోయినా ఏమైనా సామాన్ తీసుకురావడానికైనా కానీ నవ్యని ఎందుకు తీసుకుపోయినా అంటే ఊక ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ రావద్దు నవ్యకి ఎప్పుడు. నాతో అప్పుడు నేను కూడా వట్టిగానే మెల్లగా వస్తున్నా కదా, అటు నవ్యని తీసుకుపోతే బాగుంటుంది అనుకున్నా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదని అటు ఇటు దింపడం, నిన్ను దింపుతలేను. నువ్వేమో అర్థం చేసుకోకుండా మీ ఇంటికి వెళ్ళి ఈడి దాకా వచ్చినావు చూడు. అగో కాదు, అప్పుడు అట్లుంది మేడం చెప్పిందని చెప్పినా కదా, నువ్వు అన్నావు, అందరు అన్నారు తీసుకోవద్దని. ఇప్పుడు తీసుకోవచ్చు కదనే, ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ ఉంది కదా. నార్మల్ డెలివరీకి బండి మీద ఎటు పోయినేం కాదు, నార్మల్ డెలివరీకి బండి మీద ఎటు పోయినేం కాదు. సరే మరి సినిమా పోదాం. అబ్బా లొల్లి లొల్లి, ఆ గాలి గాలి ఉంటది ఆ సినిమా థియేటర్లో, ఆ ప్రశాంతత ఏడుంటది నాకాడ. మంచి ప్లేసు ప్రశాంతమైన ప్లేసు, అడవిలో ఆడ ఓళ్ళు ఉండరు, మొత్తం శూన్యం ప్రశాంతం. మంచి ప్లేసు ప్రశాంతమైన ప్లేసు, అడవిలో ఆడ ఓళ్ళు ఉండరు, మొత్తం శూన్యం ప్రశాంతం. నీకు తెలిసిన ప్లేస్లలో ఏదన్నా తీసుకో అంటున్నా కానీ అడవి అంటే భయం పట్టదా? ఇంకో ఇయ్యాలైతే ఓపిక పట్టు, ఏదన్నా మన దగ్గరలో మంచి ప్లేస్ అయితే
దగ్గర అంటే ఒక 5-10 కిలోమీటర్స్ లాస్ట్. అంటే నువ్వేమన్నా స్పీడ్ కూడా పోతావా? నేను ప్రెగ్నెంట్ అని మెల్లగానే కదా తీసుకుపోయేది. అంటే నువ్వేమన్నా స్పీడ్ కూడా పోతావా? నేను ప్రెగ్నెంట్ అని మెల్లగానే కదా తీసుకుపోయేది. అయ్యో నవ్య, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు మంచిగా రాడే. మనం అనుకుంటాం లైఫ్ అంటే ఏం అర్థం కాదు మనకు, కానీ జరిగేటి అన్ని చూస్తే మనకు జరుగుతలేవు కాబట్టి అర్థం కాదు. ఆ జరగద్దంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. మనం ఎంత స్లోగా జాగ్రత్తగా ఉంటాం. నువ్వు పోయినకే నన్ను తోలుకోమంటున్నా. నేను వేరేకే అయితే నువ్వు ఓనికే బాగా గిట్ట తోలుకోవో గడ్డ తోలుకోవో అని అయితే నేను కొర్రిస్తలేను కదా. నువ్వు వేయినకే నన్ను తోలుకోవో. ఇప్పుడైతే నిన్ను తోలుకపోవడానికి గల కారణం ఏంటిది? నీకు ఇంట్లో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా మనసు అంత ఉండలేదు, ఒక్కదానికి బేబీ బాగాలేదు అది ఇది అనేసరికి అవి మైండ్ లో తిరుగుడు. ఒక్కదానికి బేబీ బాగాలేదు అది ఇది అనేసరికి అవి మైండ్ లో తిరుగుడు. వాళ్ళందరూ తిడతారే నిన్ను, మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చెప్తారు? పుట్టుడు ఎట్లా పుడుతుందా అనేసి. అది తప్పు. ఎట్లా పుట్టినా సరే అది ఇప్పుడు నువ్వు ఆ మైండ్ సెట్ నీకుందనుకో, ఎట్లా పుడుతుందో అని ఆలోచన ఉంటే ఏమవుతుంది అంటే, ఒకవేళ బేబీ మంచి లేకపోతే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎట్లా పుట్టినా సరే ఆ దేవుడు మనకు మన అందరు ఉన్నది కాబట్టి ఆ దేవుడు మనకి ఇస్తున్నాడు. తలరాతలు ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అని అదే అనుకొని ఇప్పటిదాకా కాదు, ఎప్పుడైనా అదే అనుకో. మంచి ఉన్నా లేకున్నా మన జీవితాంతం వాళ్ళని పోషించుదాం, చూసుకుందాం, అదే నమ్మకంతో ఉండు. ఎప్పుడు కూడా మాట రావద్దు. అంటే ఉంటది అన్నే ఎంతైనా టెన్షన్ ఉండద్దు అందరు అనేసరికి అది ఇక కొద్దిగా. కానీ ఇప్పుడు అనేటోళ్ళు అంటారు ఇగో ఎప్పుడైనా కానీ మంచి లేదే, కానీ బేబీ వెయిట్ తక్కువ ఉంది అనేసరికి అది ఉంది మెయిన్. చెప్పేది నువ్వు మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఒక సామెత ఉంది తెలిసే కదా, మంచోళ్ళని 10 ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డోళ్ళని 100 రూపాయలైనా సరే విడిచిపెట్టుకోవాలి. చెప్పేది నువ్వు మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఒక సామెత ఉంది తెలిసే కదా, మంచోళ్ళని 10 ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డోళ్ళని 100 రూపాయలైనా సరే విడిచిపెట్టుకోవాలి. అట్లుంటుంది. ఎప్పుడైనా చెడు మాటలను నిసిపెట్టి మంచి మాటలు పట్టించుకో. తీసుకోవద్దు ఏటన్నా ప్రశాంతమైన ప్లేస్కు తీసుకొని పోతా. ఇంట్లో నీకు ఒకటి అర్థమవుతుంది నవ్య, నీకోసం నేను ఎప్పుడన్నా ఒకసారి అట్లా పోతున్నా కానీ ఎటు పోయినా మళ్ళీ నీకోసం తొందరగా చెప్తున్నా. అది దృష్టిలో పెట్టుకో, లేకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు నువ్వు అర్థమైంది, నాకు కూడా అర్థం చేసుకున్నా, నీకు మనశ్శాంతి లేదు అని చెప్పినావు కదా, వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటున్నావు. ఇంకా డెలివరీ అయ్యేదాకా నేను ఎటు పోను, నీతోనే ఉంటా, సరేనా? అంటే ఇప్పుడు పెళ్ళి ఉంది కదా, అటు ఇటు వచ్చేస్తా. ఇక ఎంజాయ్ విషయం అంటావా? ఎంజాయ్ ఏం చెయ్య, పెళ్ళికి మళ్ళీ ఎందుకు పోవడు, నన్ను తోలుకొని పో. పెళ్ళికి మళ్ళీ ఎందుకు పోవడు, నన్ను తోలుకొని పో. ఎవరికి అయిపోయిందంతా పెట్టేది అయిపోయిందా? కాదే, తోలుకొని పోవా? దగ్గరనే కదా. దగ్గరనే కానీ అద్దు, అందరు పోతే అది వేరు, మనోళ్ళని అత్తురా మరి. అటు ఇటు అత్త మళ్ళీ నీతోటి ఉంటా అని చెప్తున్నా కదా, నీకు మాట ఇస్తున్నా. మన పాప పుట్టినాక ఎటంటే అంటే పుట్టినాక జల్దీ కాదు, పుట్టినాక వెంటనే నడు బావా పుట్టిన కదా. ఎటంటే అంటే పుట్టినాక జల్దీ కాదు, పుట్టినాక వెంటనే నడు బావా పుట్టిన కదా. అట్లేం లేదు, నువ్వు తోలుకోబోయే ప్లేస్ కే తోలుకోమంటారు. నేను తోలుకోని ప్లేస్ అస్సలు తోలుకోమన్నా. ఎందుకంటే ఇప్పుడు అట్లా అంటున్నావు. ఇప్పుడు పెళ్లికి నేను పోయేస్తా అంటే పెళ్లికి నేను కూడా రావచ్చు కదా, అందుకే అడుగుతున్నా రావచ్చా అని. అర్థం చెప్పినా కదా సైలెంట్ ఉండాలి, సరే? మాట కాకపోతే మళ్ళీ కోపం వస్తుంది, ఆ కోపంలో నీకు తెలిసే మళ్ళీ పోయిరా. అట్లేం లేదు. ఎప్పుడైనా ఎటన్నా పోయేటప్పుడు కటకట పెట్టద్దు, సరేనా? ఎటు పోయినా ఒకటే మాట రావాలి, క్షేమంగా పోయి లాభంగా రావాలంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ అక్కడికి అయినాక కూడా అందరి లెక్క ఫోన్లు చేయొద్దు. ఇప్పటికైతే నాకు ఫోన్ చేయలేవు నువ్వు, ఎందుకంటే నీకు నమ్మకం ఉంది నేను ఎటు పోయినా క్షేమంగా పోయి లాభంగా వస్తాడు బావా అన్నట్టుంది కాబట్టి చేస్తలేవు. ఒక్కొక్కరు చూస్తే మస్తు కోపం వస్తుంది నాకు. ఊరికి 24 గంటలు ఫోన్ చేసి ఎక్కడున్నావు, అత్తున్నావా లేదా, 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేయొద్దు. అట్లా ఎవరైనా సరే ఆ తొందరలా ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎటు పోయినా కానీ సరే బావా మెల్లగరా మెల్లగరా ఇట్లే అనాలి. అట్లనే అంటే కదా, నువ్వు అట్లనే అంటావు, ఇంకా వాళ్ళకి చెప్తున్నా మనోళ్ళకు. లేకపోతే
ఎందుకు ఊక ఇది చెప్తావు నన్ను, నేను మెల్లగానే అత్త తెలుసు కదా అంటాడు. అందుకే దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నేను చాలాసార్లు గమనించాను మా ఫ్రెండ్స్ దాంట్లోనే. ఆ రీసెంట్గా నీకు తెలిసే కదా ఎందుకు తీయడం, కానీ అట్లనే ఫోన్ చేసి అట్లా అయిపోయిన కొన్ని రోజులు ఉన్నాయి అన్నట్టు ఫోన్ చేసి ఇంట్లో తొందరగా రా అంటే వాళ్ళకి మైండ్ ఎట్లుంటది. మా మమ్మీ ఫోన్ చేస్తుంది, మా భార్య ఫోన్ చేస్తుంది. ఏం పని లేకున్నా అట్లా ఫోన్ చేసి ఏదన్నా ఒక అర్జెంట్ పని ఉంటేనే సరే రా అనాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. ఎంత స్పీడ్ వచ్చినా స్లో వచ్చినా ఒక 5 నిమిషాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఎంత స్పీడ్ వచ్చినా స్లో వచ్చినా ఒక 5 నిమిషాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. సరే అవన్నీ పెట్టు, ఏదన్నా ప్రశాంతమైన ప్లేస్కి తీసుకుపోతా, సరేనా?